ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే పెళ్లి కాని అమ్మాయిల్లోనూ పెళ్ళైన వాళ్ళల్లోనూ చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. దీనికి ప్రధాన కారణంగా అందరూ చెప్తున్న రీజన్ వచ్చేసి పీసీఓడి లేదంటే పీసీఓఎస్ అనేది చాలా కామన్గా వస్తున్నాయి అన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈరోజు మనం కంప్లీట్గా పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఇవి వచ్చేదానికి కారణాలు ఏముండొచ్చు, ఈ పీసీఓడి అనేది మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, వీటి లక్షణాలు ఏంటి, ఒకవేళ మీకు ఆల్రెడీ పీసీఓడి ఉన్నట్లయితే దాన్ని మనము ఎలా రివర్స్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. దిస్ ఈజ్ డాక్టర్ మొహమ్మద్ ముసి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ ఓవరీస్ వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే దాన్ని ఓన్లీ పీసీఓడి అంటాం అనమాట. లేదు ఇది ఓవరీస్ని దాటి అదర్ సిమ్టమ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అదర్ సిమ్టమ్స్ ఏంటి అనేది. సో ఒక గ్రూప్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్ని కలిపి మనం జనరల్గా సిండ్రోమ్ అని అంటూ ఉంటాం అనమాట. సో పీసీఓడితో పాటు మనకు అదర్ సిమ్టమ్స్ లైక్ అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో వచ్చే అకాంతోసిస్ నైగ్రికెన్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యాక్నే, హెయిర్ ఫాల్, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ప్లస్ పీసీఓడిలో ఉన్న ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కలగలిపి ఉంటే దాన్నే పీసీఓఎస్ అనేసి అంటాం అనమాట. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఏవీ లేకుండా ఓన్లీ ఓవరీస్లో సిస్ట్లు మాత్రమే ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి ఉంటే దాన్ని ఓన్లీ పీసీఓడి అని అనొచ్చు. జనరల్గా ఈ పీసీఓఎస్ అనేది ఒక ప్రీ డయాబెటిక్ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఒక 100 మందిలోని చూసుకున్నట్లయితే 50% మందికి వాళ్ళకి ఆ పీసీఓఎస్ ప్రాబ్లం ఉందని తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా కామన్ అయిపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ డిలే అవుతున్నా, ఇర్రెగ్యులర్గా అవుతున్నా, కొద్దిగా పీరియడ్స్ అవుతున్నా దాన్ని స్కాంటీ పీరియడ్స్ అంటాము. ఇలాంటివి అవుతుంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఎటువంటి టెస్ట్ చేయించుకోకుండా ఉండడంతో సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్లోని ఈ పీసీఓఎస్ అనేది మనం డయాగ్నోస్ చేయలేకపోతున్నాం. మనం ఏం చెప్పొచ్చు అంటే 50% అన్డయాగ్నోస్డ్గానే ఉన్నారు. ఆల్రెడీ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోని 50% మందికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏదైతే ఉంటుందో, పీరియడ్స్ రాకపోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఎవరికైతే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు 4 నుంచి 6 రెట్లు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. పీసీఓడి రావడానికి బ్యాక్ సైడ్ ఉన్న మెకానిజం చూసుకున్నట్లయితే జనరల్గా ఒక 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో చూసుకున్నట్లయితే ఆన్ డే ఆఫ్ 14 అంటే 14వ రోజున వాళ్ళకి ఓవులేషన్ జరుగుతుంది అనమాట. గ్రేఫియన్ ఫాలికల్ నుంచి ఓవం అనేది రిలీజ్ అవుతుంది. ఈ జనరల్గా ఈ 28 డేస్ సైకిల్ నార్మల్ సైకిల్ ఉన్న వాళ్ళలోని ఆ 14th డేన గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఓవం అనేది రిలీజ్ అయ్యి వాళ్ళు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఆ ఓవం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఎవరికైతే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో సో వాళ్ళకి 14th డేన ఓవులేషన్ అవ్వకుండా ఈ గ్రాఫియన్ ఫాలికల్స్ అనేది అలానే ఓవంని రిలీజ్ చేయకుండా సైజు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఓవం రిలీజ్ కాకుండా ఈ పీరియడ్ డేస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రోజులు పెరిగే కొద్దీ ఈ ఫాలికల్స్ అనేటివి సైజ్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫాలికల్స్ అనేది సిస్ట్ లాగా ఓవరీస్లో ఫామ్ అయిపోతాయి అన్నమాట. అదే మనము అల్ట్రాసౌండ్లో చేసినప్పుడు మనకు అవి సిస్ట్లు అనేటివి కనిపిస్తాయి. ఇది మెయిన్ రీజన్. పీసీఓడి వచ్చేదానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఇది హెరిడిటరీ రిలేటెడ్గా కూడా వస్తుంది అనేది స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలోని వాళ్ళ మదర్కి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లోనూ ఈ పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తారు. అంటే ఏమవుతుంది అంటే ఈ జనరల్గా ఈ పీసీఓఎస్ ఉన్నవాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అయి ఉంటారు అనమాట. ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ ఫీమేల్ హార్మోన్ అనేది మేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట.
మేల్ హార్మోన్ పెరిగిపోవడం వల్ల ఫీమేల్ హార్మోన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటిస్తూ ఉన్నారు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఉన్న చోటే తినడం, తాగడం, పడుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చాలామందికి చూసుకున్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అండ్ చాలా హై క్యాలరీ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ మీల్స్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా పీసీఓఎస్ వచ్చేదానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అండ్ ఇంకో రీజన్ చూసుకున్నట్లయితే వీళ్ళల్లో ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతుంది అనమాట. అందుకనే మనం స్టార్టింగ్లో ఈ పీసీఓఎస్ అనేది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా చెప్పుకున్నాము. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.